స్వీడన్లో డాగ్స్ పెంచుకునేవారు వాటికి ట్యాక్స్ కడతారు. మీరు విన్నది నిజమే. వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారంటే డాగ్ హైట్ని బట్టి, అదే డాగ్ ఎత్తును బట్టి వాళ్ళ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుంటారు. మీకు ఈ విషయం తెలుసా? పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు 2 months వరకు వాళ్ళు ఏడ్చినా సరే వాళ్ళ కంట్లో నుండి కన్నీరు రాదు. రేసింగ్ స్పోర్ట్స్ కార్స్లో F1 మోటార్ అనే స్పోర్ట్స్ కార్ జీవితకాలం కేవలం 2 గంటలు మాత్రమే. దీన్ని ఆ రేసులో 2 గంటలు వాడిన తర్వాత అస్సలు యూజ్ చేయరు. ఏనుగు పిల్లలకి స్టార్టింగ్ 9 monthsలో వాటికి ఉన్న తొండంతో ఎలా నీళ్లు తాగాలో తెలియదు. అందుకే ఇవి ఇలా కష్టపడి తాగుతాయి. మీరు ఎప్పుడైనా చూసారా పాములు తనని తాను తినటం? ఒకవేళ చూడనట్లయితే ఈ వీడియో చూడండి. అండ్ అలానే పాములు తనని తాను తినడానికి రీజన్ ఏంటో తెలుసా? స్నేక్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్ స్టేజ్లో ఉంటాయి. ఇవి బయట ఉన్న టెంపరేచర్స్ వేడిని రెగ్యులేట్ చేసుకోవడానికి బయట టెంపరేచర్స్ మీద ఆధారపడతాయి. సో ఈ ప్రాసెస్లో వాటికి వేడి ఎక్కువగా ఉంటే కన్ఫ్యూజన్లో తనని తానే తినేస్తుంది. అయితే ఇలా తినటాన్ని, అదే ఈ ప్రాసెస్ని ఆటోఫాగీ అంటారు. వంకాయల్లో నికోటిన్ ఉంటుంది. అదే సిగరెట్లో ఉన్న పదార్థం నికోటిన్. అయితే వంకాయలు 9 kgs తింటే 1 సిగరెట్ తాగినంత సమానం. మీకు క్వశ్చన్, పందికి పుట్టిన దాన్ని ఏమంటారు? అదే పులికి సింహానికి పుట్టిన దాన్ని ఏమంటారు? ఏమంటారంటే లైగర్ అంటారు. ఈ లైగర్ అనేది క్యాట్స్ ఫ్యామిలీకి అతిపెద్ద జంతువు. బ్యాంబూ స్టిక్ ఉంది కదా, అదే వెదురు కర్ర. ఇది స్టీల్ కంటే 13x మోర్, అంటే 13 రెట్లు బలంగా ఉంటుంది. మనం రాత్రి పడుకున్న తర్వాత మన బాడీ ఎప్పుడు వీక్గా ఉంటుందంటే ఉదయం 3 గంటల నుండి 4 మధ్యలో మన బాడీ చాలా వీక్గా ఉంటుంది. జపాన్లో సిమ్జు అనే ఈ శాస్త్రవేత్త టైఫూన్ టర్బైన్ని తయారు చేశాడు. అయితే ఈ టర్బైన్ అనేది తుఫాన్ల నుండి వచ్చిన గాలుల నుండి ఇది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. అయితే ఇలా తుఫాన్ నుండి వచ్చిన ఎలక్ట్రిసిటీ జపాన్కి 50 సంవత్సరాల వరకు సరిపోతుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.